రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మొత్తానికి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రకి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ పడబోతుందా? ఇదంతా కూడా బండి సంజయ్ కి సంబంధించి. ఇప్పుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. అలాగే కొత్త పార్టీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆయన రాజీనామా చేస్తారు. సో బీజేపీ ఆయన్ని పక్కన పెట్టేస్తోంది పూర్తిగాను అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇది నిజంగానే జరుగుతుందా? నిజంగానే రాజీనామా చేస్తారా? దీనికి ప్రజలు కూడా సమ్మతించగలుగుతారా? రాజీనామా చేస్తే ఒకవేళ ఎలాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది? సో ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ఏమనుకోవచ్చు సార్, అంటే యాక్చువల్ గా బీజేపీలో యాక్టివ్ గా ఉండే పర్సన్ కొంచెం ఎక్కువ మాట్లాడేది బండి సంజయ్ అని అనుకో ఉన్నా, కొద్దిగా రెవల్యూషన్ గా మాట్లాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేస్తున్నాడు అంటే ప్రజల్లో కూడా, అంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా కొంత డిస్ప్యూట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మరి నిజంగానే రాజీనామా చేస్తున్నారా, లేదు ఆయన తొలగించేస్తూ ఉన్నారా? కొత్త పార్టీ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఆల్రెడీ కాన్స్పిరసీ థియరీ చెప్పాను నేను. అంటే రేవంత్ రెడ్డికి పోటీ లేకుండా ఇటు బీజేపీ చూసుకుంటుంది, ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది ఒకటి. రెండవది, బండి సంజయ్ని ఆల్రెడీ స్టేట్ రాజకీయాల నుంచి పక్కన పెట్టారు. ఆయన ఎలక్షన్ ముందే ఆయన తీసేసి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ చేయడంతోనే బీజేపీ డౌన్ అయిందనేది కూడా అందరూ నమ్ముతున్నారు, బీజేపీలో ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే బండి సంజయ్ అగ్రెసివ్గా ఉంటాడు. అగ్రెసివ్నెస్ అనేది బీజేపీకి ఉపయోగపడింది. బీజేపీ పర్సంటేజ్ బాగా పెరిగింది. కానీ తర్వాత చూస్తున్నప్పుడు బీజేపీ గ్రాఫ్ అనేది బాగా పడిపోయింది. ఈ మధ్యకాలంలో బాగా పడిపోయింది. అంటే కావాలనే కేంద్ర బీజేపీ తెలంగాణలో బీజేపీని పెంచడానికి ఏమి సీరియస్గా ట్రై చేయట్లేదు అనేది ఒక వాదన. సో అది చాలా విషయాలు చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. రెండోది, బండి సంజయ్కి తెలంగాణ బీజేపీలోనే ఒక గట్టి యాంటీ వర్గం ఉందని. అంటే కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఈటెల కావచ్చు, ఇలాగా ఒక యాంటీ వర్గం ఉంది. అందుకనే బీజేపీ నుంచి గట్టి సపోర్ట్ రాలేదు. ఇప్పుడు ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు, రామచంద్రరావు వీళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడు నిన్న కూడా ఆయన బల ప్రదర్శన చేద్దామని ఆఫీస్కి వెళ్ళాడు. ఎవరు? బండి. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు అసలు ఆఫీసు బేరర్లు కానీ ఎవరు రాలేదు, జనరల్ బాడీ రాలేదు. ఇటు వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, సెక్రటరీలు కానీ, ఆఫీస్ బేరర్లు కానీ అక్కడ ఎవరు రాలేదు. సో దాంతో బండికి బీజేపీలో సపోర్ట్ లేదనేది తెలిసిపోయింది. చివరికి గంగిడి మనోహర్ రెడ్డి ద్వారా కొంత ట్రై చేశాడు. రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, తర్వాత అంజిరెడ్డి ఎమ్మెల్సీ, వీళ్ళ అనుచరులు మాత్రమే బండితో ఉన్నారు తప్ప స్టేట్ బీజేపీ బండికి సపోర్ట్గా బల ప్రదర్శన చేద్దామని అనుకున్నాడు. కానీ అదేమీ రాలేదు. చివరికి ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఏ కొడుకుని ఏ తండ్రి ఇప్పటి వరకు చేయలేదు, నేను చేశాను అది ఇది. ఆయనే చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే బలంగా ఆయన ఇది చేయలేదు ఎవరు. పైగా ఆయనకి డ్యామేజింగ్ అన్నమాట. ఈ రాకేష్ రెడ్డి కూడా మాట్లాడింది చూస్తే డ్యామేజింగ్ గానే ఉంది. అంటే వీళ్ళిద్దరు బావ మరదల్లాగా ఉన్నారు, ఒకే కుటుంబం, ఇవేవో మాట్లాడాడు. మళ్ళీ కలిసిపోతారు ఇవన్నీ. పైగా అది బీజేపీకి సంబంధం లేదంటున్నాడు. సో బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సైలెంట్గా ఉన్నాడు, మీరు ఎందుకు వచ్చారు మరి బీజేపీకి సంబంధం లేదని. రెండోది, కుటుంబ సమస్య అంటున్నారు. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే, ముస్లింలు ఒకటి తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఇళ్లను పోయి కొలగొడుతున్నారుగా బీజేపీ వాళ్ళు. ఒకటి తప్పు చేశాడు కాబట్టి అది ఒక్కడిది ప్రాబ్లం తప్ప వీళ్ళది కాదని గమ్మున ఉండాలి కదా. ఎందుకు వాళ్ళు ఇల్లు కొలగొడుతున్నారు? వాడికి మీరు లీగల్గా పనిష్ చేయండి. వాళ్ళు ఇల్లు ఎందుకు కొలగొడుతున్నారు ఒకటి తప్పు చేస్తే? మరి ఇక్కడికి వచ్చేసే మాత్రం అది కొడుకు సంబంధం, ఇతనికి ఏం సంబంధం, ఇలాగ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అవకాశవాదం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే, బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతుంది, విత్ ఇన్ ద బీజేపీ, అవుట్ సైడ్ ద బీజేపీ అన్న ఒక థియరీ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈయన బీజేపీ స్టేట్ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ అమిత్ షాకి మొత్తం నివేదిక ఇచ్చాడు. అంతకుముందు గవర్నర్ కూడా ఒక నివేదిక ఇచ్చాడు. అంటే మొత్తం వాళ్ళు తెప్పించుకొని అఫ్సెల్గా మొత్తం పరిశీలిస్తున్నారు. ఈరోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అక్కడ మీటింగ్ జరుగుతుంది ఢిల్లీలో. ఇందులో 3 రకాల కేటగిరీలని డివైడ్ చేస్తున్నారు. ఒక కేటగిరీ ఏమో సీనియర్స్, 2014 నుంచి మినిస్టర్లుగానే ఉంటున్నారు వాళ్ళు. అంటే 3 టర్మ్స్ మినిస్టర్ కంటిన్యూ అవుతున్నారు, అలాంటి ఒక లిస్టు. రెండోది, రాజ్యసభలో సభ్యత్వం ఉండి మినిస్టర్లుగా ఉంటున్నారు. వాళ్ళ రాజ్యసభ సభ్యత్వం ముగిస్తుంది. వాళ్ళని నెక్స్ట్ మళ్ళీ రాజ్యసభ ఇచ్చి మినిస్టర్లుగా ఉంచాలా లేకపోతే తీసేయాలా? దట్ ఈస్ సెకండ్ లిస్ట్. థర్డ్ లిస్ట్ ఏమో సరైన పనితీరు బాగా లేకుండా, ఇట్లాంటి కాంట్రవర్సీలు ఉన్న వాళ్ళు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక లిస్టు.
ఈ 3 రకాల కేటగిరీలని తీసుకొని వాళ్ళలో ఎవరిని తీసేయాలి ఏంటి అనేది ఒక 20-30 మంది మినిస్టర్లు అవుట్ అని చెప్తున్నారు. అంటే పెద్ద ఎత్తున రీషఫుల్ జరుగుతుందని మంత్రివర్గంలో మార్పులు. అందులో భాగంగా ఈయనకు కూడా వెయిట్ పడుతుంది అని చెప్తున్నారు. అంటే రాజీనామా చేయించమని చెప్తున్నారని. ఒకవేళ రాజీనామా చేయిస్తే బండి సంజయ్కి అది తీవ్ర అవమానం అవుతుంది. ఎందుకంటే ఒక రకంగా ఒప్పుకున్నట్టే. కాబట్టి ఈ తీవ్ర అవమానాన్ని తట్టుకోలేక ఆయన బీజేపీలో ఏదంటారు పొమ్మం లేక పొగబెడుతున్నారు. కాబట్టి మనం వెళ్ళిపోయి సపరేట్ పార్టీ పెట్టుకుందాము, ఎందుకంటే బీజేపీలో ఉంటే ఇంక ఎదుగుబొదుగు ఉండే అవకాశం లేదు అనేది బండి సంజయ్ కూడా అర్థమైంది. కాబట్టి ఆయన సపరేట్ పార్టీ పెడతాడని, అది కూడా ఈరోజు రేపు ప్రకటించే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే విజయ్కి అక్కడ సక్సెస్ అయ్యేసరికి ప్రతి ఒక్కడికి మనం కూడా పార్టీ పెడితే మనం కూడా సక్సెస్ అవుతాం అని ఒక ఇది వచ్చేసింది. అంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీలకి వ్యతిరేకత ప్రజల్లో ఉంటది, కొత్తగా ఒకటి పెట్టి వెళ్తే మనం సక్సెస్ అవ్వచ్చు అని అందరికీ ఉంది. ఇప్పుడు పుకార్లు కూడా వినిపిస్తున్నాయి, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నాడని, తర్వాత అల్లు అర్జున్ పెట్టబోతున్నాడని, ఇక్కడ కవితకు కూడా ఊపు వచ్చింది, నేను కూడా అక్కడ అయినట్టే నేను కూడా సీఎం అవుతానని ఆమంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి అక్కడ అంటే అది ఒక ఉత్సాహం వచ్చిందనమాట. ఎందుకంటే విజయ్ అవుతాడని ఎవరు అనుకోలేదు, ఏ ప్రీపోల్ సర్వేలు చెప్పలేదు, అతను కూడా నమ్మలేదు. అందరూ కూడా 7-8% అనుకున్నారు తప్ప ఈ స్థాయిలో అతనికి 31% అంత ఓట్ షేర్ వచ్చింది. సో ఈ స్థాయిలో సీఎం అవుతాడని ఎవరు అనుకోలేదు. అలాగే ఇప్పుడు బండి సంజయ్ కూడా తనకి ఒక వర్గంలో క్రేజ్ ఉంది, బీసీ కాబట్టి తెలంగాణలో బీసీ పాపులేషన్ బలంగా ఉంటుంది, ఒక బలమైన బీసీ నాయకుడు లేరు ఇక్కడ. సో బీజేపీలో ఉంటే ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆయన గట్టిగా మాట్లాడలేడు, ముందుకెళ్ళలేడు. సో కాబట్టి అవమానాలతో బీజేపీలో కంటిన్యూ కావడమా లేకపోతే సొంత పార్టీ పెట్టుకొని పోరాడమా అన్న ఒక యాంగిల్లో ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే బీజేపీలో ఫ్యూచర్ ఆయన కనబడట్లేదు. మామూలుగా బీజేపీ ఎవరికైనా నాయకులకి ఏముంటుంది, ఎందుకు కష్టపడతారు, మనం మినిస్టర్ కావచ్చాను, సీఎం కావచ్చు. సీఎం అనేది స్టేట్ లెవెల్లో అల్టిమేట్ గోల్ ఎవరికైనా. సో రేపు బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం బండి సంజయ్ బీసీ కాబట్టి ఆయన్ని ఆల్రెడీ బీసీకి సీఎం ఇస్తామని వీళ్ళు చెప్పున్నారు. కాబట్టి ఆయనకి ఆశ ఉండేది, ఇవాళ ఆశ లేదు. ఇవాళ చాలా అవమానకరం ఈ ఇష్యూలో ఆయన కానీ తీసేస్తే. మొన్నటి వరకు ఏంటంటే నా కొడుకు తప్పు చేయలేదు, వాళ్ళే కావాలని హనీ ట్రాప్ చేసి నా కొడుకుని ఇచ్చేసారన్న యాంగిల్లో ఈయన మాట్లాడుతున్నాడు. రెండోది ఇది పొలిటికల్ కుట్ర అని కూడా ఆయన మాట్లాడాడు. కానీ ఇప్పుడు బీజేపీలోనే ఆయన మీద వ్యతిరేకత వచ్చి ఆయన దగ్గర రాజీనామా చేయమని అమిత్ షాని అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఇంకా వీళ్ళు రెచ్చిపోతారుగా, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. చూసారా అతను సొంతంగా రాజీనామా చేయకపోతే వాళ్ళే తీసేస్తారు, మేము చెప్పిందే కరెక్ట్ అనేది వీళ్ళు రెచ్చిపోతారు. ఆల్రెడీ ఆయన ప్రవీణ్ కుమార్ ఇదే పనిలో ఉన్నాడు 24 hours. సో అందువల్ల ఏ రకంగా చూసినా బండి సంజయ్ ఈ మినిస్టర్ పదవి కానీ పోతే మాత్రం ఖచ్చితంగా ఆయన అవమానకరంగా బీజేపీలో కంటిన్యూ కావాలి. అది సాధ్యం కాదనుకున్నప్పుడు ఆయన పార్టీ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే బీసీలకంటూ ఒక యూనిక్ పార్టీ చిన్న పెట్టారు, కానీ మల్లన్న లాంటి వాళ్ళు అవేమీ ముందుకు వెళ్ళట్లేదు. అంటే మొత్తం మాస్ లీడర్ ఎవరు లేరు బీసీ సపరేట్గా. అందుకని ఈయనకి మాస్ బేస్ ఉంది, కులం బేస్ ఉంది వైడ్గా. రెండోది బీజేపీలో యాక్టివ్గా లేనోళ్ళు, బీజేపీలో చాలా మంది అసంతృప్తులు, రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా ఇటు రావచ్చు. సో బీజేపీలో కూడా చాలా మందికి అసంతృప్తి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరూ ఈయనతో రేపు కలిశారనుకోండి, ఈయన ఒక అంటే బీజేపీ వీక్ అయిపోయి ఈయన పార్టీ రేపు స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. సో అలాగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? అప్పుడు ఏంటంటే ఆయన ఒక లోకల్ లీడర్గా ఉంటాడు, రేపు పొద్దున కనీసం కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ లాగా. సార్ ఒకవేళ అవకాశం ఉంటే అంటే ఊరికే అడుగుతున్నా, కవిత పార్టీలో కానీ విలీనం అయ్యే కలిసే అవకాశం ఉందా? చెప్పలేమండి, ఏమన్నా రాజకీయాలు ఏమన్నా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు బండబూతులు తిట్టి కాంగ్రెస్ ని, రేవంత్ రెడ్డిని దొంగని అవన్నీ చేసిన షర్మిల ఏమైంది, కాంగ్రెస్ లో పోయి చేరలేదా? కాబట్టి ఇక్కడ ఎవరు దేనికన్నా జరగచ్చు. కాకపోతే కవితకి ఈయన పర్సనల్ అందే, కవిత కూడా ఈయన సపోర్ట్ చేసినట్టే ఇండైరెక్ట్. భగీరథ విషయంలో కవిత అమ్మాయి వైపు అయితే నిలబడలేదు క్లియర్ గా. సో ఆ యాంగిల్లో జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ.